సమాజంలో అవసరం ఉన్న ప్రతి ఒక్కరి చేయి పట్టుకోవడమే లక్ష్యంగా, నిస్వార్థ సేవే నినాదంగా, మానవత్వమే మార్గంగా ముందుకు సాగుతున్న స్వచ్ఛంద సేవా సంస్థ సాయి హెల్పింగ్ హ్యాండ్స్. రక్తదానం ద్వారా ప్రాణాలకు భరోసా ఇస్తూ, వైద్య శిబిరాల ద్వారా ఆరోగ్యానికి అండగా నిలుస్తూ, అనేక అవగాహన సదస్సులతో సమాజాన్ని జాగృతం చేస్తూ, డ్రగ్స్కి దూరంగా యువతని సరికొత్త దారిలో నడిపిస్తూ ముందుకు వెళుతున్న ఒక గొప్ప సేవా సంస్థ సాయి హెల్పింగ్ హ్యాండ్స్. ప్రజలకు అవసరమైన వేళల్లో ఉచిత అంబులెన్స్ సేవలు, ఉచిత ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ మరియు అనేక అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వర్తిస్తూ వాళ్ళకి తల్లిగా తండ్రిగా మారుతున్న ఒక గొప్ప మహోన్నతమైన సేవా సంస్థ సాయి హెల్పింగ్ హ్యాండ్స్. పేదల పాలిట ఆశాకిరణంగా మారి సేవలోనే సంతృప్తి పొందుతున్న గొప్ప మనుషుల సమూహమే సాయి హెల్పింగ్ హ్యాండ్స్. ఇది కేవలం ఒక సంస్థ కాదు, ఇది ఒక ఉద్యమం, ఇది ఒక బాధ్యత, ఇది ఒక మానవత్వపు వెలుగు. సేవే శాశ్వతం, మానవత్వమే మహత్తరం. అందుకే సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ఈ సమాజానికి ఒక గర్వకారణం. అవయవదానాన్ని వాళ్ళ కష్టం ద్వారా అవయవదానంగా మార్చి ఎంతో మందిని చైతన్యపరిచి ఒక సరికొత్త మార్గంలో నడుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి దాడి శ్రీను అనే ఒక యువకుడు మానస పుత్రికే సాయి హెల్పింగ్ హ్యాండ్స్. తను పడ్డ బాధలో నుంచి పుట్టిన బాధ్యతే సాయి హెల్పింగ్ హ్యాండ్స్. తన పడిన ఆవేదనలోంచి ఆర్ద్రతగా మారి సమాజానికి అండగా నిలిచిన గొప్ప వ్యక్తి దాడి శ్రీను గారు. నిరంతరం సమాజంతో మమేకమవుతూ సమాజంలో ఉన్న అనేక పీడితులకి, బాధితులకి అండగా నిలవాలన్న సంకల్పంతో ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి చాలా గొప్ప మనసుతో ఎంతో మందికి అండగా నిలవాలన్న ఒక సేవా శక్తిగా మారిన సందర్భమే ఈ సాయి హెల్పింగ్ హ్యాండ్స్ యొక్క పుట్టుక. అనాథలకి అండగా ఉండాలన్న సంకల్పంతో ఉచితంగా హెయిర్ కట్ చేస్తూ, వాళ్ళని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతూ వాళ్ళ యొక్క గొప్ప సేవా హృదయాన్ని చాటుకోవడానికి సరిహద్దులు లేని మార్గంలో ముందుకు వెళుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ సాయి హెల్పింగ్ హ్యాండ్స్. ఈ యువకులు చేస్తున్న ఈ కార్యక్రమాలకి సమాజంలో ఉన్న అనేక మంది పెద్దల సహకారంతో ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి సహాయ సహకారాలు వీళ్ళకి అందించడం ద్వారా ఒక మంచి సమాజాన్ని నిర్మించడంలో మనం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములు అవుతామని, ఇలాంటి యువతే కదా మనం కోరుకుంటుందని, వాళ్ళకి అండగా నిలవలసిన అవసరం ప్రతి ఒక్కరిలో కూడా ఉందని శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా.